వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న పోచమ్మ గుడిని అందరూ దేవతగా కొలవాలే తప్ప దుష్ప్రచారాలు చేయకూడదని ఆలయ ప్రధాన పూజారి వాసుదేవచారి అన్నారు. ఆలయ కమిటీ మీద నిర్ణయం ఉంటుందని, కాబట్టి రాజకీయానికి సంబంధించిన ఎటువంటివైనా ఫ్లెక్స్లు పెట్టి మేము చైర్మన్ అంటే మేం చైర్మన్లమని ఆలయం ముందు ఫ్లెక్సీలు పెట్టి దయచేసి రాజకీయం చేయకూడదని, అమ్మవారిని గుడిని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేయండి తప్ప రాజకీయాలు వద్దని అన్నారు. నర్సంపేట పట్టణంలో వరంగల్ రోడ్లో గల పోచమ్మ గుడి దేవాలయం ప్రధాన పూజారిని కల్వచెల్ల వాసుదేవచారి నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ప్రతి బుధవారం ఆదివారం శ్రావణ మాసం పోచమ్మ పండుగలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. నర్సంపేట పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆనందోత్సవాలతో అందరూ బాగుండాలని ఈ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. కావున ఇటువంటి ఈ పోచమ్మ దేవాలయం మీద నర్సంపేట పట్టణంలో గల రాజకీయ నాయకులు మా పోచమ్మ దేవాలయం మీద పెత్తనం చెలాయించడం, చైర్మన్ పదవులకు వీటికి వాటికి పోటీ పడి మా గుడిని అభిషేకాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఏ రాజకీయ నాయకులు, ఏ చైర్మన్ కానీ ఇలాంటి బోర్డు పెట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు, నర్సంపేట ప్రజలను కూడా ఇబ్బంది చేయకుండా ఇలాంటి ఇక ముందు జరగకుండానైనా చూడాలనేది మేము రాజకీయ నాయకులకు మరీ కోరుకుంటున్నాము. మా నర్సంపేట పట్టణ మా పూజారి సంఘం నుంచి మా సంఘ సభ్యులమే దీనికి ఆదిమాయిషం ఉంటాం. కాబట్టి ఎవరి ఇది పెత్తనాలు మాకిడ పనిచేయ కాబట్టి దయచేసి మమ్మల్ని మాటను సహకరించి ఏ రాజనాయకుడు మాకిడ పోస్టర్లు గీస్టర్లు ఇలాంటివి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు, ప్రజలంతా ఇబ్బంది పెట్టద్దనేదే మా యొక్క మనవి. నా పేరు సుధాకర్. నన్ను ఈ పోచమ్మ గుడి దగ్గర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ 150 సంవత్సరాల చరిత్ర గల పోచమ్మ గుడి ఇది. దీనికి రాజకీయ నాయకులు దీనికి నేనంటే నేను అని చైర్మన్ పదవులు మమ్మల్ని ఏమాత్రం విచారించకుండా కూడా వాళ్ళు మరి చైర్మన్ పదవులు వేసుకొని గుడిని ఆగం చేయడం జరుగుతుంది. దయచేసి రాజకీయ నాయకులు ఎవరు మరి పోచమ్మ దేవస్థానానికి అనువులుగా దూరంగా ఉండి మరి ఏమన్నా సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మమ్మల్ని విచారించి సరే మా తరఫున మీకు ఈ సాయం చేస్తామని అనే మాటే రావాలి, కానీ గుడి మీద పెత్తనాలు చేయొద్దు. దయచేసి రాజకీయ నాయకులకు అందరికీ విన్నవించి మనవి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.